జై జై కాంగ్రెస్ నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ मोदी की हटाओ देश की बचाओ मोदी की हटाओ डाउन डाउन बीजेपी डाउन डाउन మరి మొన్నటి రోజున జరుగుతున్నటువంటి శాంతియుత నిరసనలకు విద్యార్థుల పట్ల ఈ బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి మరి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో ఆస్తులు అమ్ముకొని వాళ్ళను చదివించుకొని నీట్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ చేస్తుంటే మరి ఈ బీజేపీ ప్రభుత్వం పేపర్ను లీక్ చేసి విద్యార్థులకు అన్యాయం చేసింది. మరి వెంటనే మోడీ రాజీనామా చేయాలి ప్రధానమంత్రికి. మరి మా నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు మోడీ ఇంటి ముందు ధర్నా చేస్తే వాళ్ళని కొట్టడం ఇడ్చుకెళ్ళడం. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం. ఇంకా ఇట్లాంటివి జరిగితే కూడా మీ బీజేపీ ప్రభుత్వం ఓటు చేరు జరుగుతుంది, విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. మీరు చేసే పనులన్నీ కార్పొరేట్ వ్యవస్థలకు కట్టుబెడుతున్నారు, కూడబెడుతున్నారు. అంతా ప్రజలు గమనిస్తున్నారు. రానున్న ఎలక్షన్లో మీ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు బొందబెట్టు దగ్గరనే ఉన్నాయి. మరి పనిచేస్తున్న మా నాయకులపై మీరు చేసే విమర్శలు, మీరు చేసే ఇంటిముట్లు అన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా ఇట్లాంటి చర్యలు జరిగితే మేము పెద్ద ఎత్తున ఉధృతంగా నిరసన చేపడతామని తెలియజేస్తున్నాం. నిన్నటి రోజున వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారి ఇంటి ముట్టడి అని చెప్పి బీజేపీ నాయకులు కార్యకర్తలు ఒక ప్రకటన చేసి మరి వేములవాడ పట్టణ ప్రజలందరినీ భయోందోళనకు గుర్తు చేయడం చాలా బాధాకరం. మరి గౌరవ శాసనసభ్యులు చేసినటువంటి ప్రతి పని గత 40-50 సంవత్సరాలుగా వేములవాడ నియోజకవర్గంలో చేయని పనులన్నీ వారు చేయడం. మరి ఏదైతే రాహుల్ గాంధీ గారు మరి విద్యార్థులకు పట్ల వారి సానుభూతి కోసం మరి వారికి ఒక మద్దతు కోసం ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తే మరి విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం, మరి కన్న తల్లిని కొడుకును చూడడానికి వెళ్తే కూడా చూడని సందర్భం. మరి దుర్మార్గమైన చర్యను ఈ భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి విద్యార్థితోని పెట్టుకున్న ప్రభుత్వం ఎప్పుడు కూడా బాగుపడలేదు. మరి విద్యార్థులను ఒక తెలియజేసుకుంటూ మరొకసారి కూడా చెప్తున్నా, ఈ ఇంటి ముట్టడికి ఎమ్మెల్యే గారి ఇంటి ముట్టడికి సరైన కారణం ఏందో ప్రజలకు చెప్పాలి. మీరు ఇన్ని రకాలుగా వేములవాడ పట్టణానికి విద్యాపరంగా, వైద్యపరంగా, వ్యవసాయపరంగా, ఆర్థికంగా మరి అన్ని రకాలుగా పనిచేస్తున్నట్టు మా నాయకులు ఇంటి ముట్టడి అంటే మీరు 100 మందిగా 1000 మందిగా ఎంతమంది వచ్చినా మా నాయకులు ఎదుర్కొని మీకు తగిన బుద్ధి చెప్తారు. మేము చెప్తాం, రాబోయే రోజుల్లో ప్రజలు కూడా చెప్తారు. తస్మాత్ జాగ్రత్త. ఇంటి ముట్టడి ఎందుకు చేస్తారో ప్రజలకు చెప్పాలి, మాకు ప్రజలకు చెప్పాలి. ఇన్ని కార్యక్రమాలు చేస్తే మా నాయకులపై మీరు పిచ్చి పిచ్చి అవాకులు చెవాకులు మాట్లాడితే ఖచ్చితంగా రాబోయే రోజులు కఠిన చర్యలకు గురవుతారని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఖండనగా వేములవాడ పట్టణ అధ్యక్షులు తూమది అర్థంలో ఈ ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మన వ్యవసాయ ఏం చైర్మన్ గారు, అదేవిధంగా చైర్మన్ గారు ఆత్మకల్ప చైర్మన్ గారు, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్స్, మరి వైస్ చైర్మన్ గారు, ఏఎంసీ, మరి నాయకులందరికీ పేరు ధన్యవాదాలు. జై కాంగ్రెస్.